ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీమిండియాకు స్టార్ ప్లేయర్స్ ని అందించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వివిఎస్ లక్ష్మణ్, మహమ్మద్ అజారుద్దీన్, అంబటి రాయుడుతో పాటు ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దింది. ఎంతో మంచి పేరున్న హెచ్సిఏ ఇప్పుడు వివాదాలకు కేరఫ్ గా మారింది. అవినీతి అక్రమాల మరకలంటుకున్నాయి. హెచ్సిఏ యాజమాన్యం అక్రమాలపై తీగలాగితే డొంక కదులుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అక్రమాలు, నిధుల గోల్మాల్ ఆరోపణలు తీవ్రమయ్యాయి. గతంలో చేసిన హెచ్సిఏ అధ్యక్షులపైన తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొందరిపై కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం బయటపడడంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ తరువాత కొన్ని రోజులకు సడన్ గా హెచ్సిఏ బాడీని అరెస్టు చేశారు. జగన్మోహన్ రావుతో పాటు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్ రావును అరెస్టు చేయడానికి అక్రమాలే కాదు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో హెచ్సిఏలోకి ఎంట్రీ ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది. అధ్యక్షుడి హోదాలో నిధులు గోల్మాల్ చేసినట్లు పలు డాక్యుమెంట్లను సైతం సిఐడి స్వాధీనం చేసుకుంది. 2.32 కోట్లు అక్రమంగా వాడుకున్నట్లు గుర్తించింది. అటు హెచ్సిఏలో నిధుల గోల్మాల్కు సంబంధించి తెలంగాణ క్రికెట్ సెక్రటరీ దారం గురువారెడ్డి కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు. హెచ్సిఏలో అక్రమాలు జరిగాయని, అక్రమంగా బాడీని ఎన్నుకున్నారని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన సిఐడి విచారణ జరుపుతోంది. ఈ ఏడాది ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎస్ఆర్హెచ్, హెచ్సిఏ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని సిఐడి దర్యాప్తులో తేలింది. ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి 10% టికెట్స్ ఇస్తుంది. అంటే దాదాపు 3,990 టికెట్స్ ఇస్తుంది. అదనంగా మరో 10% టికెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని, తాజా సీజన్లో లక్నోతో జరిగినటువంటి మ్యాచ్ సందర్భంగా F3 బాక్సుకు తాళం వేయించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వెంటనే హెచ్సిఏ ట్రెజరీకి ఎస్ఆర్హెచ్ మెయిల్ పంపింది. బాక్స్ ను ఓపెన్ చేయాలని కోరింది. స్పందించకపోవడంతో హైదరాబాద్ను వీడి వెళ్లిపోతామని ఎస్ఆర్హెచ్ హెచ్చరించింది. దీనిపై వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే వ్యవహారాలపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరిపారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై హెచ్సిఏ యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెచ్చిందని విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టు, ఇతర వివరాల ఆధారంగా సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. 6గురిపై 6 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. హెచ్సిఏ అక్రమాల కేసులో సెక్రటరీ దేవరాజ్ రామచందర్ పరారీలో ఉండగా అతని కోసం సిఐడి అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దేవరాజ్కి సమాచారం ఇచ్చిన ఉప్పల్ సిఐని సైతం సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే హెచ్సిఏ మాత్రం తమ కోటాకు మించి అదనపు టికెట్స్ అడగలేదని వాదిస్తోంది. సొంత డబ్బులతో టికెట్ కొనుక్కుంటామని, వాటిని అడ్వాన్స్ గా బుక్ చేసుకునేందుకు సహకరించాలని తాము కోరామన్నారు జగన్మోహన్ రావు. గతంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా పనిచేసిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. జిమ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. హెచ్సిఏ అధ్యక్షుడితో పాటు కింది స్థాయి వారు కూడా అక్రమాలలో పాలు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా హెచ్సిఏ అవినీతి అక్రమాల వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను తీర్చిదిద్దింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఎంతో మంది ప్లేయర్స్ కు మంచి భవిష్యత్ ఇచ్చింది. క్రికెట్ పై ఆసక్తి ఉన్న వారికి రెడ్ కార్పెట్ పరిచింది. కానీ కొందరు అక్రమార్కుల వల్ల మొత్తం సంస్థకే బ్యాడ్ నేమ్ వచ్చింది. ప్రతినిధులు అవినీతి, దోచుకోవడంపై ఫోకస్ పెట్టడంతో ప్లేయర్స్ గ్రౌండ్కే పరిమితమైపోతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 1931 ఏప్రిల్లో స్థాపించారు. మొహమ్మద్ అజారుద్దీన్, అంబటి రాయుడు, శివలాల్ యాదవ్, ప్రజ్ఞాన్ ఓజా, వెంకటపతిరాజు, వివిఎస్ లక్ష్మణ్ వంటి ప్రముఖ క్రికెటర్లను హెచ్సిఏ తీర్చిదిద్దింది. హెచ్సిఏ ఆధీనంలో మొత్తం 215 క్రికెట్ క్లబ్స్ ఉండగా అందులో 209 హైదరాబాద్లో ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ క్రికెట్ క్లబ్బులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ దీనిని ఇప్పటి వరకు కూడా హెచ్సిఏ పట్టించుకోవటం లేదు.
హెచ్సీఏకి బీసీసీఐ భారీగా నిధులను అందిస్తోంది. కానీ ఆ నిధులను హెచ్సీఏ ప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లాల వారీగా సమ్మర్ క్యాంపులు, క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించాలి. కానీ అందుకు విరుద్ధంగా హెచ్సీఏ వ్యవహరిస్తోంది. జిల్లాల వారీగా ఎలాంటి టోర్నీలు నిర్వహించకపోయినా నిర్వహించామని చెప్పి నిధులను కాజేశారని హెచ్సీఏ ప్రతినిధులపై ఆరోపణలు ఉన్నాయి. దేశంలో అత్యంత ఖరీదైన క్రికెట్ సంఘంగా ఒకప్పుడు హెచ్సీఏకు పేరు ఉండేది. కానీ ఇప్పుడు అప్పులతో బి గ్రేడ్ స్థాయికి పడిపోయింది. జిల్లా స్థాయి టోర్నీలు కూడా నిర్వహించేందుకు నిధులు లేక దీన స్థితికి స్టేడియానికి ఉపయోగించే కరెంట్ను కూడా ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల విద్యుత్ శాఖ హెచ్సీఏకు జరిమానా కూడా విధించింది. 15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంటు సరఫరా నిలిపేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను క్రికెట్ నడిపించేదే క్రికెట్ క్లబ్బులు. ఈ క్లబ్బులే హెచ్సీఏ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటాయి. అయితే 80కి పైగా క్లబ్బుల్లో 12 మంది వ్యక్తుల అనుచరులు, బంధువుల ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 57 క్లబ్బులపై అనర్హత వేటు పడింది. ఇప్పటికైనా హెచ్సీఏ టాలెంట్ ఉన్న ఆటగాళ్లను గుర్తించకపోతే తెలంగాణలో క్రికెట్పై మక్కువ ఉన్న వారంతా కేవలం గ్రౌండ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది.